ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే చాలా వరకు ఇదేదో చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది అండ్ ఇంత మేనేజ్మెంట్ ఎందుకులే, ఓన్లీ ఎన్ఆర్ఐలకు, ఐటీ చదువుకున్న వాళ్ళకి, లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళు మాత్రమే, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యాప్ చేసుకోవాలి అనుకుంటారు. సహజంగా ప్రాపర్టీ మానిటరింగ్ ధర అనేది మేము మధ్య చిన్న తరగతి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయడం జరిగింది. మానిటరింగ్లో ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు యాడ్ ఆన్స్ ఎలా అవుతారు, వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేస్తే, వాళ్ళు మీతో కలిసి వర్క్ చేస్తే ఆ బెనిఫిట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక కుటుంబంగా మేము భావిస్తాం. ఎందుకోసం అంటే పెట్టుబడిదారులు లేనప్పుడు ఎన్ని వెంచర్లు వేసినా కూడా అమ్మకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే పక్కన బంధువులు కూడా చెప్పము, ఎందుకంటే చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి కమిట్మెంట్, ఎవరైతే మమ్మల్ని నమ్మి మా యొక్క ఆస్తికి భద్రత కల్పించమని చెప్పి, పర్యవేక్షించమని చెప్పి మా దగ్గరికి వచ్చారు, ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రైవసీ మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చే కమిట్మెంట్ లీకేజ్, సమాచార లీకేజ్ అనేది ఉండదు. హలో ఎవ్రీవన్, భూమి కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకొక పెద్ద తలకాయ నొప్పిగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో భూ కబ్జాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, బోల్డ్ అని ఉన్నాయి. ఎంత రియల్ ఎస్టేట్ కార్పొరేట్ అయినప్పటికీ ఇటువంటివి మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటాం. సో మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. అండ్ భువి రియల్ టెక్ వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తూ మన ప్రాపర్టీని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే భూమి సొంతంగా ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అసలు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, భువి రియల్ టెక్ వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ మనకు అందిస్తున్నారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, భువి రియల్ టెక్ కంపెనీ ఫౌండర్, చైర్మన్ అండ్ సిఇఓ శ్రీనివాసులు గారు. నమస్కారం శ్రీనివాసులు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో భువి రియల్ టెక్ కంపెనీ అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భువి రియల్ టెక్ అంటే ఏంటి? సహజంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో నాకు వచ్చిన అనుభవాల దృష్ట్యా చాలా ప్రాంతాల నుండి హైదరాబాద్లో పెట్టుబడి పెడితే ధరలు పెరుగుతాయని చెప్పి తెలుసు, వాళ్ళు పెట్టుబడి రెట్టింపు అవుతుందని చెప్పి తెలుసు. అయితే తెలిసిన ఇక్కడ పెట్టాలంటే ఉండేటువంటి ఒకేక భయం, ఈ ప్రాపర్టీని ఎలా చూడాలి, ఎలా చూసుకోగలం, ఇదొక వాళ్ళకి ప్రధాన సమస్య. పిల్లల కోసం వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మొత్తం ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. అటువంటి ఆలోచన ఉండి కూడా ఈ ఒక్క భయంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టలేక ఆగిపోతున్న వాళ్ళు కోకొల్లలు. ఈ సమస్యలన్నీ రోజువారీగా వింటున్న క్రమంలో, అలాగే ఇది కొనుగోలు చేయడానికి ముందు ఉన్నటువంటి సమస్య, అలాగే కొనుగోలు చేసిన తర్వాత భూ కబ్జాలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ గ్యాబరింగ్, లేకపోతే రకరకాల అంశాలు ఈ యొక్క పెట్టుబడిదారులను, ఏదైతే స్థిరాస్తి వ్యాపారంలో పెడుతున్నటువంటి మిడిల్ క్లాస్, మేజర్గా మిడిల్ క్లాస్ పెట్టుబడిదారులకు వెంటాడుతున్నటువంటి సమస్య. ఈ రియల్ ఎస్టేట్లో నేను పనిచేస్తున్న క్రమంలో నాకు వచ్చినటువంటి అనుభవం. అయితే గతంలో నాకున్న కొన్ని అనుభవాలతోటి ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దీనికి టెక్నాలజీ యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే ప్రపంచమంతా అధునాతన సాంకేతిక రంగంలో ముందుకెళ్తుంది, మాన్యువల్తో పాటు సాంకేతికతను యాడ్ చేయాలనే కోణంలో ఈ యొక్క భువి రియల్ టెక్ను స్టార్ట్ చేసి ఏఐ బేస్డ్ జియో ఫెన్సింగ్, ఏఐ ఎనేబుల్డ్ జియో ఫెన్సింగ్ ప్రాపర్టీ మానిటరింగ్ యాప్ను డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇందాక మీరు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని చెప్పారు, అసలు ఏంటి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే? సహజంగా మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత కావచ్చు, కారు కొన్న తర్వాత కావచ్చు, మనం ప్రతి సంవత్సరం సంక్రాంతికో దీపావళికో ఇంటికి వెళ్ళవేస్తాం. అంటే ఇంటికి సున్నం కొట్టే అలవాటు సాంప్రదాయంగా వస్తుంది. ఇల్లు సున్నం కొట్టబోయిన ఇల్లు ఎక్కడికి వెళ్ళదు, కానీ సున్నం కొట్టడం ద్వారా ఆ ఇంట్లో చేరేటువంటి చెడు
అంతా కూడా క్లీన్ చేసుకుంటాం. కైండ్ ఆఫ్ అలాగే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్. అలాగే ఇప్పుడు కారు మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన తర్వాత 10,000 కిలోమీటర్స్ కావచ్చు, 20,000 కావచ్చు, ఇట్లా రిపీటెడ్గా మనం సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాం. ఎందుకోసం? ఆ కారు సర్వీసింగ్ చేయిస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, కారు ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. కాబట్టి అలాగే ఇప్పుడు మనం భూమికి మీద పెట్టుబడి పెడుతున్నాం, పెట్టి అమ్మే వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ అమ్మే క్రమంలో పెట్టుబడి పెట్టిన రోజు నుండి అమ్మే వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి హద్దురాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులకు కావచ్చు, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్లకు కావచ్చు, రకరకాల యాంగిల్లో ఆ యొక్క భూమి దుర్వినియోగ అవకాశం ఉంటుంది. పెట్టుబడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ప్రాపర్టీకి మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా అవసరం. దానివల్ల వాల్యూ కూడా పెరుగుతుంది. భూమి నీట్గా ఉంది, భూమి మీద మన బోర్డుతో కూడినటువంటి ఆ పేరుతో కూడినటువంటి బోర్డు అక్కడ ఉంది. ఉన్నప్పుడు ఆ యొక్క చూసే ధోరణి ఏమీ లేకుండా చెట్లు మొలిచి రాళ్ళు ఉండి లేక ఉండే భూమికి ఉండే విలువ తేడా ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్లో ఉండే భూమికి, మెయింటెనెన్స్ లేని భూమికి ప్రాక్టికల్గా చూస్తేనే మనకు తెలుస్తుంది. తప్పనిసరిగా విలువ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే చాలా వరకు ఇదేదో చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, అండ్ ఇంత మేనేజ్మెంట్ ఎందుకులే, ఓన్లీ ఎన్ఆర్ఐలకు, ఐటీ చదువుకున్న వాళ్ళకి, లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళు మాత్రమే, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యాప్ చేసుకోవాలి అనుకుంటారు. అలా కాకుండా ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఎవరెవరికి అవసరం? భూమి కొన్న ప్రతి మనిషికి అవసరం. తప్పనిసరిగా భూమి కొన్న ప్రతి వ్యక్తికి ఇది అవసరం. సహజంగా ప్రాపర్టీ మానిటరింగ్ ధర అనేది మేము మధ్య